11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. స్వరాజ్ తన సొంత బావే అని నిజం తెలుసుకున్న ఇందు ఆనందంలో, అపర్ణ షాక్లో రేఖ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. రేఖ అయితే తన గదిలోకి వచ్చి చూసేసరికి లాకర్కి ఉన్న కీ అయితే లాకర్కే ఉంటుంది. అప్పుడే ఇక రేఖ, ఇదేంటి, నేను లాకర్కి వేసేసి పక్కన పెట్టేసి వెళ్ళాను కదా, ఇదేంటి ఓపెన్ చేస్తుందని ఇక వెంటనే కంగారు పడుతూ లాకర్ ఓపెన్ చేసి బాక్స్లో ఉన్న నగలన్నీ కూడా చూస్తుంది. ఒకేసారి షాక్ అయిపోతూ, ఇదేంటి, బాక్స్లో ఏ నగలు కూడా లేవు, చివరికి చేయించిన నగలు కూడా కనిపించడం లేదు అని కంగారు పడిపోతూ వదినా వదినా అంటూ కిందకి వస్తుంది. అప్పుడే ఇక రేఖకి నగలిపోయినన్న విషయం తెలిసిపోయి ఉంటుంది. అందుకని అంత గట్టిగా పిలుస్తుంది అని భ్రమరాంబ అయితే అనుకుంటూ ఉంటుంది. ఏంటి రేఖ, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది భ్రమరాంబ. నా రూమ్లోకి ఎవరు వెళ్ళారు అని అడుగుతూ ఉంటే, నీ రూమ్లోకి ఎవరు వెళ్తారు, అంత సాహసం ఎవరు చేస్తారు రేఖ, ఏమైంది ఇంతకీ అని అడుగుతూ ఉంటుంది భ్రమరాంబ. ఏమైందేంటి వదిన, నా లాకర్కి ఓపెన్ చేస్తుందని నేను ఓపెన్ చేసి చూస్తే ఈ నగల బాక్సులో నగలు కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది రేఖ. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఇక భ్రమరాంబ ఏమీ తెలియనట్టు, ఏంటి రేఖ అంటే ఐశ్వర్యకి చేయించిన నెక్లెస్ కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది. ఆ నెక్లెసే కాదొదినా, మరో బాక్స్లో ఉన్న నెక్లెస్ కూడా కనిపించడం లేదు. ఎవరో మొత్తానికి ఖాళీ బాక్సులు అక్కడ పెట్టేసి దాంట్లో ఉన్న నెక్లెస్ని కొట్టుకొని వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది. రేఖ అయితే, మన ఇంట్లోకి వచ్చి అంత ధైర్యంగా నీ గదిలోకి దూరి నగలు కొట్టేసినంత ధైర్యం ఎవరికి ఉంది రేఖ, ఎవరో ఇంట్లో కావాలనే చేస్తుంటారు అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. అయితే ఇంతలో ఐశ్వర్య అయితే వస్తుంది. ఐశ్వర్య రావడం చూసి అప్పుడే రేఖ అయితే, ఐశ్వర్య, నీకు చేయించిన నువ్వు నెక్లెస్ని ఏమన్నా తీసుకున్నావా అని అడుగుతూ ఉంటే, నేనెందుకు తీసుకుంటానా అంటే, అయినా మీరు ఆ నెక్లెస్ మీరే కదా నాకు చూపించేసి లోపలికి తీసుకువెళ్ళారు, అయినా దాంతో నాకేం పని, మీరు ఇచ్చినప్పుడు వేసుకుందాంలే అనుకున్నాను, కానీ ఎప్పుడు నా దగ్గర నగలేమీ ఉండవు కదా అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడే ఇంకా ఐశ్వర్యని చూసి, ఏమి నటిస్తున్నావే, ఇప్పుడు మరో నెక్లెస్ కూడా పోయిందని ఈ రేఖకి తెలిసింది, నేను కూడా నీలాగే నటిస్తాను అని అనుకుంటూ భ్రమరాంబ అయితే, నాకు అనుమానం, రోజు ఇంట్లో క్లీనింగ్ చేసే అదిగో నాకు తెలిసి ఆ ఇందుని ఏదో చేసి ఉంటుంది అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. అప్పుడే ఇక కోపంగా అపర్ణ అయితే, భ్రమరాంబ, నోటికి అద్దు పద్దు లేదా, ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదా, ఇందు ఎలాంటిదో చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా దాని మీద దొంగ అని నింద వేయడానికి అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే ఇందు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటుంది రేఖ. నువ్వు పనికి పంపిస్తున్నావు కదా వంట మనిషిగా, అక్కడికి వెళ్ళింది, తను నవ్వుతూ వెళ్ళింది కదా, నువ్వు అప్పుడు గమనించలేదు, నువ్వేమో సరిపెట్టేసుకున్నావు, పనిలోకి వెళ్తూ ఎవరైనా ఇంత హుషారుగా వెళ్తారా అని అప్పటికీ కూడా నేను అడిగాను, కానీ నువ్వు మాత్రం ఏదేదో చెప్పావు, కానీ దాని మీద అనుమానం మాత్రం చూపించలేదు, ఇప్పుడు చూడు ఎంతకి తెగించిందో అని అంటూ ఉంటుంది భ్రమరాంబ అని అంటూ గట్టిగా పిలుస్తుంది అపర్ణ. మా వదిన అన్న దాంట్లో తప్పేముంది, నీ మనవరాలే ఖచ్చితంగా ఈ నెక్లెస్ని తీసేసి ఉంటుంది అని అంటూ ఉంటుంది రేఖ. అమ్మయ్య, ఆంటీకి నా మీద అనుమానం రాలేదు, లేకపోతే అయిపోయేదాన్ని అని అనుకుంటూ ఐశ్వర్య కూడా, అవునాంటీ, మీరు చెప్పింది కూడా నిజమే, ఇప్పటి వరకు అంత ఖరీదైన నెక్లెస్ తను చూడలేదు కదా, అందుకని దాన్ని ఎక్కడో దిక్కున అమ్మేసుకొని ఉంటుంది అని చెప్తూ ఉంటుంది రేఖ. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రేఖ, వీళ్ళ తాతకి ఆపరేషన్కి డబ్బులు ఇవ్వలేదని చెప్పి కోపంగా నా లాకర్లో ఉన్న నగల్ని కొట్టేసి వాళ్ళ తాతకి ఆపరేషన్ చేయించాలనుకుందనుకుంటా అని అంటూ ఉంటుంది రేఖ. ఇంతలో ఇందు అయితే వస్తుంది. ఇక ఇందు వచ్చేసరికి అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఇందు వైపు.
అప్పుడే ఇక ఇందు లోపలికి వెళ్తూ ఉంటే ఆగవే అని అంటూ ఉంటుంది ఇందుని. ఏంటంటే అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళే వస్తున్నాను మీకు తెలీదా అని అంటూ ఉంటుంది ఇందు. నాకు తెలుసు, నువ్వు మార్వాడి షాపుకు వెళ్ళి ఐశ్వర్యకి కొన్న నక్లీస్ని తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసాం డబ్బులు తెచ్చుకుంటున్నావు కదా అని అంటూ ఉంటుంది రేఖ. ఏం మాట్లాడుతున్నారంటే నేను నగలు కొట్టేయడం ఏంటి, ఐశ్వర్య నెక్లెస్ నేనెందుకు కొట్టేస్తాను, అయినా అది మీరు బీరువాలో పెట్టకముందే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను, ఆ మాత్రం మీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటుంది ఇందు. ఆ మాట విని ఒక్కసారే భ్రమరాంబ ఐశ్వర్య షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అపర్ణ అయితే చెప్పు రేఖ అలా మౌనంగా ఉన్నావే, నువ్వు ఒడిలో ఉన్నప్పుడే ఆ నగలు చూసుకొని మురిసిపోతున్నప్పుడే తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది, తర్వాత తను ఎప్పుడు వస్తుంది, ఇప్పుడే వస్తుంది, మరి ఈలోపు తను ఎలాగ వచ్చి నగలు దొంగతనం చేస్తుంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రేఖ అయితే ఆలోచనలో పడుతుంది. అప్పుడే ఇక భ్రమరాంబ అయితే అమ్మో రేఖ ఆలోచించిందంటే ఐశ్వర్య నేను కూడా దొరికిపోతాం, మేమిద్దరం కూడా దొరకకుండా ఉండాలంటే ఇప్పుడు రేఖ మనసుని మార్చాలి అనుకుంటూ అప్పుడే ఏవి నాటకాలు ఆడుతున్నారు నానమ్మ మనవరాలు, మనం గదిలో ఉన్నప్పుడు వచ్చుంటారు, వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది, దీనికి ఎత్తులు పై ఎత్తులు నాకు తెలియవా అని అంటూ ఉంటుంది. భ్రమరాంబ అయితే రేఖని రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పుడే రేఖ అయితే నిజం చెప్పు, నువ్వే కదా ఆ నగలు తీసింది, నా రూమ్లోకి నువ్వే శుభ్రం చేయడానికి వెళ్తావు, అప్పుడు లాకర్కి ఎక్కడుందో చూస్తుంటావు, చూసి తర్వాత ఈ నక్లీస్ కొని నేను లాకర్లో పెట్టడం చూసి ఏమీ తెలియని నంగనాచిలాగా తర్వాత బయటికి వెళ్ళిపోయానని చెప్పి లోపలికి వచ్చి ఎవరూ లేని టైంలో ఈ నక్లీస్ కొట్టేశావు కదా, ఎంత వచ్చింది నక్లీస్ అమ్మితే, ఆ బ్యాగ్ చూపించు అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే సత్య ప్రమాణకంగా చెప్తున్నాను అంటే నాకేమీ తెలీదు, నేను ఆ నక్లీస్ తీయలేదు అని అంటూ ఉంటుంది ఇందు. నువ్వు ఆ నక్లీస్ తీసావు, దానికి ఇప్పుడు నీ బ్యాగ్లో ఉన్న డబ్బే సాక్ష్యం అవుతుంది, అసలు ఆ బ్యాగు ఏముందో తీయి అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా ఎక్కడ సర్టిఫికెట్లు బయట పడిపోతాయా అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇందు. ఇక టెన్షన్ పడిపోతూ వద్దంటే వద్దు ఏమీ లేవు నా బ్యాగ్లో అని అంటూ ఉంటే అప్పుడే నువ్వు ఇంతలా తడబడుతున్నావంటే ఆ బ్యాగ్లో నేను అనుమానించినట్టే ఏదో ఉంది అంటూ రేఖ అయితే బ్యాగ్ లాక్కొని ఓపెన్ చేయబోతూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అంటూ ఇక స్వరాజ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. స్వరాజ్ ఎంట్రీని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అలాగే రేఖ, ముఖ్యంగా అపర్ణ, మిగతా వాళ్ళందరికీ కూడా స్వరాజ్ ఎలా ఉంటాడో కావ్యరాజ్ ఎలా ఉంటారో తెలీదు. ఒక రేఖకి అక్కడే ఉన్న అపర్ణకి తప్ప ఎవ్వరికీ కూడా తెలీదు. అప్పుడే స్వరాజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ అయితే. ఇదేంటి వీడు అచ్చం రాజులాగే ఉన్నాడు, ఇదేమో అచ్చం వాళ్ళ అమ్మలా ఉంది, వీడేమో రాజులా ఉన్నాడు, పోనీ రాజుకి కొడుకులు ఎవరైనా ఉన్నారా అనుకుంటే రాజుకి కొడుకులు కూడా లేరు, పోనీ తను ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకున్నాడా అంటే రాజు అసలు అలాంటి మనిషే కాదు, మరి వీడెవడు ఇలాంటి రాజు పోలికలతో పుట్టాడు, ఒకవేళ మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని అనుకుంటారు కదా, వీడు రాజు పోలికలతో ఉన్నాడంటే రాజులాగే పుట్టుంటాడు అని అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక రేఖ అయితే తర్వాత అపర్ణ అయితే నేను అనుకున్నదే నిజమైంది, ఆ రోజు నా మనవడు ఎక్కడా కూడా కనిపించలేదు, వాడు ఎక్కడో బ్రతికి ఉన్నాడని నేను అనుకున్నాను, వాడు అచ్చం నా కొడుకు రాజులాగే ఉన్నాడంటే వాడే నా మనవడు స్వరాజ్, కావ్యని వాళ్ళ అమ్మ రూపంలో నా మనవడినేమో స్వరాజ్ రూపంలో ఆ దేవుడు పుట్టించాడంటే వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికి, మళ్ళీ వీళ్ళిద్దరూ బ్రహ్మముడితో ఒక్కటి కావడానికి ఇప్పుడు మా ఇంటికి వచ్చేవాడు నాకు ఎదురుపడ్డాడు. భగవంతుడా, నిజంగా నువ్వు మాకు ఎంతో మేలు చేశావు అని అనుకుంటూ ఉంటుంది అపర్ణ. ఇప్పుడు గనుక రాజు నువ్వేనా అంటూ నేను కానీ ఎదురుగుండా వెళ్తే ఖచ్చితంగా రేఖ వాణ్ణి ఏదోటి చేస్తుంది, ఏదో నాకు తెలియనట్టు నేను కూడా సైలెంట్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే రేఖ అయితే అపర్ణ వైపు చూస్తుంది. ఇదేంటి అపర్ణ రాజులాగా ఉన్న ఇతన్ని చూసి అస్సలు కూడా రియాక్ట్ అవ్వడం లేదు,
ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక రాజు అయితే వస్తాడు లోపలికి. రాజు వచ్చి, మామ ఎంత పెద్దిల్లుందోరా, ఈ పెద్దిల్లు అంతటికీ కూడా ఈ ఐశ్వర్య ఆస్తిపరురాలనుకుంటా, వారసురాలనుకుంటా అని ఇద్దరు కూడా అనుకుంటూ వస్తారు. అప్పుడే ఇంకా ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఈ మేడం మాకు తెలుసు అని ఐశ్వర్యని చూపిస్తారు. ఈ మేడం కారు రోడ్డు మీద రిపేర్ వచ్చిందని మా కారు ఎక్కారు. అప్పుడు తన బ్యాగ్లో నుంచి ఇదిగో ఈ నెక్లెస్ బయటపడింది అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఐశ్వర్య. ఈ నెక్లెస్ తను మా కారులో వదిలేసి వెళ్ళిపోయింది. ఇది చూస్తే బంగారపు నెక్లెస్లా ఉంది, అందుకని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొచ్చాము అని అంటూ ఉంటాడు రాజు. అయితే ఒక్కసారి ఆ నెక్లెస్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక రాజు అయితే, ఏంటి ఐశ్వర్య గారు, ఎక్కడ పడితే అక్కడ మర్చిపోవడానికి అదేమన్నా గిల్టుదా, బంగారపుది, మీరేమో కంగారుగా దిగేసి మార్వాడి షాప్కి వెళ్ళిపోయారు. అప్పుడు తర్వాత ఈ నెక్లెస్ చూసి ఎలాగెలాగో మీ ఫోన్ నెంబర్తో మీ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాము అని అంటూ ఉంటాడు రాజు. అయితే ఇదిగోండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి విలువైన వస్తువులు పోగొట్టుకోకండి అని రాజు అయితే చెప్తాడు. అప్పుడు ఇక ఐశ్వర్య అయితే, ఇప్పటి వరకు నేను ఆడిన అబద్ధాలు అన్నీ కూడా అత్తకి తెలిసిపోయే ఉంటాయి, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఐశ్వర్య. అయితే ఇప్పుడు అత్తయ్యకి ఎటువంటి సంబంధం లేదని నేను ఎలా చెప్పగలను, అడ్డంగా దొరికిపోయాను అని అనుకుంటూ ఉండగా అప్పుడే రాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అపర్ణ రాజుని ఆపాలని ప్రయత్నిస్తుంది, కానీ రేఖకి నిజాన్ని తెలియకూడదనుకొని మౌనంగా ఉండిపోతుంది. ఇప్పుడేమంటావు రేఖ, నా మనవరాలే ఇదంతా కూడా దొంగతనం చేసిందని నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు కదా. అదిగో నీ మేనకోడలు ఐశ్వర్య మీ అమ్మ బ్లడ్ అన్నావు కదా, మీ అమ్మ నోట్లో నుంచే ఊడిపడింది. మోసం చేయడాలు, అబద్ధం చేయడాలు, దొంగతనాలు చేయడం అంతా నానమ్మ నోట్లో నుంచే ఊడిపడింది. ఇప్పటికైనా అర్థం చేసుకో, నా మనవరాలికి అలాంటి బుద్ధే లేదు అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే అప్పుడు ఇక రేఖ అయితే, మీరు లోపల పోండి అని అంటూ ఉంటుంది. ఇక రేఖ లోపలికి వెళ్ళిపోమన్న తర్వాత ఇక ఐశ్వర్యని చంప పగలగొట్టి ఏంటిదంతా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ఐశ్వర్య అయితే, ఇలా నేను 10 లక్షలు అనుకోకుండా అప్పు చేశాను ఆంటీ, ఈ విషయం మీకు తెలిస్తే ఏమనుకుంటారని భయంతో ఈ నగలు తీసుకొని తాకట్టు పెట్టి ఆ డబ్బులు అప్పు తీర్చేద్దామని అనుకున్నాను, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాటకి సరే నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటుంది ఐశ్వర్యని. రేఖ అయితే, చూసావా నువ్వు పెట్టిన గారాబం ఎక్కడి వరకు తీసుకువచ్చిందో అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. నేను అది కాదు వదిన ఆలోచిస్తుంది. ఇప్పుడు ఐశ్వర్య నేను తనకి చేయించిన నెక్లెస్ మాత్రమే తీసుకువెళ్ళానని చెప్తుంది, అదే నా చేతికి తిరిగి వచ్చింది. మరి ఇంకో బాక్స్లో ఉన్న నెక్లెస్ ఎక్కడ మాయమైపోయిందా అని చూస్తున్నాను అని అంటూ ఉంటుంది రేఖ. అయితే ఏమో నాకేం తెలుసు అని తడబడుతూ భ్రమరాంబ అయితే లోపలికి వెళ్తుంది. అసలు ఏంటిదంతా, రాజులాగా ఎవరో అబ్బాయి రావడం ఏంటి, ఇదేమో కావ్యమో రాజులాగా కావ్యలాగే ఉంటుంది, ఇందు ఏమో వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటవుతారా, మళ్ళీ ఇదేంటి గందరగోళం, ఇది ఏ పరిస్థితికి తీసుకువెళ్తుంది అని రేఖ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే అపర్ణ ఇందుతో అంటూ ఉంటుంది, ఎప్పుడూ కూడా నువ్వు మా నాన్న ఎలా ఉంటాడు అని అడిగేదానివి కదా, మీ అమ్మేమో అచ్చో నీకులాగే ఉంటుందని చెప్పాను, మీ నాన్న ఎలా ఉంటాడో ఈరోజు చెప్తాను నీకు అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే ఏంటి నానమ్మ, నాన్న ఫోటో ఏ స్టోర్ రూమ్లో అన్న దొరికిందా అని అడుగుతూ ఉంటే, లేదో మీ నాన్న రూపం ఎలా ఉంటుందో నీకు వివరంగా చెప్తాను. ఉదయం ఒక అతను నెక్లెస్ పట్టుకొని వచ్చాడు కదా, గెడ్డం ఉండి, అతని పేరు రాజు కూడా అని అంటూ ఉంటే, అవును నానమ్మ అని అంటూ ఉంటుంది ఇందు. అవును, అతనితో నీకేం పని అని అనగానే, అతను మీ నాన్నలాగే ఉన్నాడు, అచ్చం ఎక్కడ కూడా ఇంచు కూడా తేడా లేదు, మీ నాన్న అచ్చు గుద్దినట్టు తనలాగే ఉంటాడు, అలాగే తను నా మనవుడేమో అని నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే, మీ మనవుడైతే మమ్మల్ని గుర్తుపడతాడు కదా, మరి ఎందుకు గుర్తుపట్టలేదో, అతనిది చిన్న వయసేం కాదు కదా అని అంటూ ఉంటుంది ఇందు.
ఏమోనే, నాకు అదే అర్థం కావడం లేదు. వాడు నన్ను గుర్తుపట్టలేదా, ఏమీ తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. వాడు ఎక్కడున్నా ఈసారి వాడి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ తీసుకోవాలి ఇందు అని అంటూ ఉంటే, వాడు నాకు ఎదురుపడినప్పుడల్లా మేమిద్దరం గొడవ పడుతూనే ఉంటాం నానమ్మ. ఈసారి ఖచ్చితంగా నేను అతని దగ్గర ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ కూడా తీసుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది ఇందు. తర్వాత ఇందు బయటికి వంట చేయడానికని వస్తుంది. నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతున్నాను, ఈసారి ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి, ఆ భగవంతుడికి మొక్కుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇందు. అలా అనుకున్న తర్వాత తను గుడికైతే వెళ్తుంది. గుడికి వెళ్ళి ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. రాజు గురించి దేవుడి గుడిలో 100 కొబ్బరికాయలు కొడతాను అని మొక్కుకున్న రాజు వాళ్ళ అమ్మ లక్ష్మి అయితే ఇక తన మొక్కు చెల్లించుకుంటూ ఉంటుంది. 108 కొబ్బరికాయలు తను ఒకద్దే ఎండలో కొడుతూ ఉంటుంది. అలా కొబ్బరికాయలన్నీ కొట్టేసి దేవుడికి మొక్కుని సమర్పించుకున్న తర్వాత సడన్గా ఇక లక్ష్మి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడే ఉన్న ఇందు అయితే, అమ్మా ఏమైందమ్మా మీకు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, పొద్దున్నుంచి ఉపవాసం ఉండి ఈ కొబ్బరికాయలన్నీ కొట్టేసరికి కాస్త కళ్ళు తిరిగాయి అని అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే ఇక ఇందు అయితే, ఎందుకమ్మా ఇంతలాగా చేస్తే కానీ దేవుడు మొక్కు తీసుకోనని చెప్పాడా ఏంటి, అంతా కూడా మన భ్రమ అని అంటూ ఇందు అయితే చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళే పరిస్థితిలో లేరు, కానీ మీ ఇంటి అడ్రస్ చెప్పండి, నేనే మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఇందు అయితే లక్ష్మిని ఆటో ఎక్కించుకొని ఇక ఇంటికైతే తీసుకొస్తుంది. అలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, ఇదేనమ్మా మా ఇల్లు, లోపలికి రా అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఏంటి లక్ష్మి ఇంత లేట్ అయింది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు తన భర్త. ఏం లేదండి, గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయాను, అప్పుడు ఇగో తనే తీసుకొచ్చింది అని అంటూ ఇందుని చూపిస్తుంది. అప్పుడు ఇక ఇందు అయితే అంటూ ఉంటుంది, మీరు అని అనగానే, నా పేరు సీనయ్య, నీ పేరేంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. నా పేరు ఇందు, మీరేంటమ్మా నుంచోనున్నారు, రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రెస్ట్ అయితే తీసుకుంటూ ఉంటుంది లక్ష్మి. మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతూ ఉంటే, నాకు 2 కొడుకులమ్మా, అదిగో చూడు గోడ మీద 2 కొడుకుల ఫోటో ఉంది, మా ఫ్యామిలీ ఫోటో అని ఫ్యామిలీ ఫోటో అయితే ఇక చూపిస్తుంది. వాళ్ళు చిన్ననాటి ఫోటోలు అనమాట, ఇంకా మా అబ్బాయి చిన్ననాటి ఫోటోలు ఉన్నాయమ్మా అని అంటూ ఫోటోలన్నీ కూడా చూపిస్తుంది. కానీ దాంట్లో 10 సంవత్సరాల వయసులో కల స్వరాజ్ ఫోటోలే ఉంటాయి, కానీ బాగా చిన్నప్పుడు ఫోటోలు అయితే ఉండవు. అప్పుడు ఇక అడుగుతూ ఉంటుంది ఇందు అయితే, అదేంటమ్మా మీ చిన్న కొడుకు ఫోటోలు మాత్రం చిన్నప్పటి నుంచి ఉన్నాయి, మరి మీ పెద్ద కొడుకు ఫోటోలు ఏంటి 10 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నాయి, మీ పెద్దబ్బాయి ఫోటోలు ఏమీ కూడా కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది ఇందు. వాడు చిన్నప్పుడు మా దగ్గర లేడమ్మా అని అంటూ ఉంటే, మీ దగ్గర లేడా, ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటుంది ఇందు. అప్పుడే ఇక, ఎందుకంటే వాడు మా కన్న బిడ్డ కాదు అని లక్ష్మి అయితే నిజం చెప్పేస్తుంది. అవునా, మీ కన్న కొడుకు కాదా, అదేంటమ్మా అని అంటూ ఉంటే, అవునమ్మా తను మా కన్న కొడుకు కాదు, వాడు మాకు శ్రీశైలం వెళ్తున్నప్పుడు గాయాలతో రోడ్డు మీద పడున్నాడు, అప్పుడే మేము అతన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాం. అప్పుడు డాక్టర్లు అయితే తన వాళ్ళని గతాన్ని మర్చిపోయాడని, తనకేమీ గుర్తులేదని, కొన్ని రోజులకు కానీ తనకి తన వాళ్ళెవరో ఏంటో అని గుర్తుకొస్తుందని డాక్టర్లు చెప్పారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే జరిగిన ఏదో ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ నిదట్లో ఉలిక్కి పడతాడు, కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు మా అమ్మ నాన్న అంటూ, మాది ఈ ఊరు ఈ ఇల్లు అంటూ ఎప్పుడూ కూడా మాకు చెప్పలేదు. మేం కూడా మా పెద్ద కొడుకులాగానే వాడిని చూసుకుంటూ ప్రేమగా పెంచుకుంటూ వచ్చాము. ఇంటి బాధ్యతని తీసుకున్నాడు. వాళ్ళ నాన్న రిటైర్ అయిపోయాక వాళ్ళ తమ్ముడిని చదివించాడు. తను ఎంతో తాపత్రయం పొందేవాడు అని అంటూ నిజాన్ని అన్నీ కూడా బయట పెడుతుంది. అప్పుడే ఇంకా లక్ష్మి చెప్పిన మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు అయితే. ఆ రోజు శ్రీశైలం దగ్గరే మాకు కూడా యాక్సిడెంట్ అయిందని, బాంబు బ్లాస్ట్ జరిగిందని నానమ్మ చెప్పింది. అంటే రాజు మా బావ, నానమ్మ నమ్మకం ఇప్పుడు నిజమైంది, మా బావ బ్రతికే ఉన్నాడు.
ఈ విషయం వెంటనే నేను నానమ్మకి చెప్పాలి, తను చాలా ఆనందపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇందు. నేను వెళ్ళొస్తానండి, అప్పుడప్పుడు వస్తాను అని చెప్తూ ఉంటుంది. నువ్వెప్పుడైనా రామ్మా, నన్ను కాపాడి ఇంటికి తీసుకువచ్చావు, నీకు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను, నీ రుణం తీర్చుకోలేను అని అంటూ ఉంటే, ఒక్కొక్కసారి ఇలాంటివి మనకి జరగడం మంచివేనని, మనకి కొన్ని విషయాల్లో జరిగినప్పుడు అవి మన జీవితాల్ని గొప్ప మలుపు తిప్పుతాయమ్మా, ఇప్పుడు అలాగే జరిగింది నాకు కూడా అని అంటూ ఉంటుంది ఇందు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రాజే తన బావ అని ఇలాగా ఈ విధంగా ఇందు అయితే నిజం తెలుసుకోబోతుంది. ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.